ఇంగ్లాండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. జూలై 2 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాంటన్ గుడ్ న్యూస్ చెప్పాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉన్నాడని తెలిపాడు. అతడికి విశ్రాంతిచ్చే విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. అయితే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ లో 3 మ్యాచ్లే ఆడతాడని టీమిండియా మేనేజ్మెంట్ తెలిపింది. ఈ క్రమంలోనే తొలి టెస్ట్ ఆడిన బుమ్రాకు రెండో మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పిస్తారని వార్తలొచ్చాయి. ఇప్పటికే తొలి టెస్ట్ ఓడిన టీమిండియా 0-1తో వెనుకంజలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా రెండో టెస్ట్ ఆడకపోతే తీవ్ర నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయమై మాట్లాడిన ర్యాంటన్ జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా రెండో టెస్ట్ కు అందుబాటులో ఉంటాడు. అతను 5 మ్యాచ్ల్లో 3 ఆడతాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తొలి టెస్ట్ తర్వాత కోలుకోవడానికి అతనికి 8 రోజుల విశ్రాంతి లభించింది. కానీ పరిస్థితులు వర్క్లోడ్ దృష్టిలో ఉంచుకుని తదుపరి 4 మ్యాచ్ల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంపై ఆలోచనలు చేస్తున్నాం. బుమ్రా విశ్రాంతి విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇతర ఆటగాళ్ల వర్క్ లోడ్ పై కూడా ఫోకస్ పెట్టాం. ప్రస్తుతానికి బుమ్రా టీమ్ సెలక్షన్ కు అందుబాటులో ఉన్నాడు అని తెలిపారు.